చూస్తేనేమో ఈ వెస్ట్ మారేడుపల్లిలో అపార్ట్మెంట్లో ఉంటున్న క్రాంతి అనే చెప్తున్నారు నాకు. ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదా? పైసలు సంపాదించుకోనికి స్కోపు లేదు కదా, పైసలు సంపాదించుకోనికి కాదు కదా. కమిషన్ చైర్మన్గా ఉండడం అనేది నాకు ఒక ప్రభుత్వము లేకుంటే పార్టీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అంటే ఒక విషయం చెప్తా, ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండడం వల్ల నల్లమల్లలో ఉండేటువంటి సెంచులతోని కలిసి ఒక గొప్ప అదృష్టం దొరికింది నాకు. సెంచులతోని కూర్చొని ఇట్లా మనం ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నామో వాళ్ళతోని కూర్చొని భోజనం చేసే అవకాశం దొరికింది. నేను చిన్నప్పటి నుంచి నేను పీజీ చేస్తున్నప్పుడు అనుకునేవాడిని, సెంచుల గురించి చదువుకున్నప్పుడు అరే ఈ సెంచు పెంటాలు ఒక్కరోజన్న విజిట్ చేయాలని అనుకున్నాను. శ్రీశైలము టెంపుల్ వెళ్ళేటప్పుడు అడవులలో పోయేటప్పుడు ఇక్కడ సెంచు పెంటలు ఉంటాయి, అంటే కనీసం అక్కడ దిగి నడిచే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా అది ఏజెన్సీ ప్రాంతం, కంప్లీట్గా నీకు అడవి ప్రాంతం కదా, ఫారెస్ట్ ఏరియా, కాబట్టి నీకు వెళ్ళేటువంటి అవకాశం నార్మల్లకు దొరకదు. కానీ ఒక చైర్మన్గా, కమిషన్ చైర్మన్గా, ఆ వర్గాల కోసమే ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా సెంచుపెంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది కదా. నా జీవితంలో గ్రేట్గా ఫీల్ అవుతుంటే మీరు నమ్మరు, సెంచుపెంటలకు వెళ్ళి దాదాపుగా 30-40 కిలోమీటర్ల లోపలికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అది నీ కంప్లీట్గా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరు. కానీ పోలీసు భద్రతతోని మేము మా అధికారులందరినీ తీసుకెళ్ళిండ్రు. నేను చూడాలని చెప్పిన 2 సార్లు రిజెక్ట్ చేసిరు. సార్ అంత ఫారెస్ట్లోకి వెళ్ళలేరు, మా ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళలేరు, మాకు కూంబింగ్ ఉంటుంది, అది ఇది ఉంటే చాలాసార్లు చెప్పింది. నాకు లేదు, నథింగ్ డూయింగ్, నేను వెళ్తా, మీరు రాకపోతే నేను వెళ్తా అని చెప్పిన. అనివార్యంగా ఎస్పీ కలెక్టర్ గారు మాకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళిండ్రు. అది చూసిన తర్వాత నాకు చెలించిపోయి, అరే ఇంత దూరం వీళ్ళు ఎట్లా నడుస్తారు, వీళ్ళకి ఉన్న బడ్జెట్లో రోడ్ ఎందుకు వేస్తలేరని అడిగిన నేను. అది తక్షణమే రోడ్ వేసుకున్నారు, 45 రోజులలో రోడ్ వేసిండ్రు. అంటే వాళ్ళు పండించేటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి, గిరిజన సహకార సంఘం నుంచి పండించేటువంటి పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కొనాలి. అవి కొంటుండ్రా లేదా అని అడిగినాం. అంటే నీకు మనలాగా ఉండదు వాళ్ళ పరిస్థితి, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యధికంగా వెనకబడినటువంటి ఎవరినైనా చూడాలంటే ఆ వర్గాలను చూడాలి. 3 పూటల తిండి తినలేకపోతారు, 3 పూటల తిండి తినలేకపోతారు. చిన్నపిల్లలకు చదువు ఉండదు, చదువు మధ్యలో ఆపేస్తారు. వాళ్ళకి చదువు అనేది చాలా మంది పిల్లలకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళను మేము సందర్శించి వాళ్ళని తీసుకొచ్చి చైతన్యపరిచి స్కూల్లో వేయడం అంటే ఎంత గొప్ప అవకాశం. ఎవరికి కావాలి డబ్బులు, ఎవరికి కావాలి పైసలు. నిజంగా ఎర్రవెల్లి శ్రీనివాస్కు డబ్బుల మీద ఆశ లేదా? నాకు డబ్బుల మీద, నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు డబ్బుల మీద ఆశ లేదు. సమాజానికి ఒక సేవ చేయాలనేటువంటి తాపత్రయం తప్ప డబ్బుల మీద ఆశ లేదు. నిజంగా డబ్బుల మీద ఆశ లేని రాజకీయ నాయకుడు ఉంటాడా? ఉంటారు, ఎందుకుండరు? చాలా మంది ఉంటారు. ఒకరు చూపించండి. ఎందుకు చాలా మంది ఉంటారు, ఎందుకుండరు? ఖర్చులకు వెళ్ళడం వేరు, డబ్బులే సంపాదించుకోవాలనడం వేరు. అట్లా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా మంది ఉంటారు అట్లా. మనం ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అంటే కేవలం డబ్బుల కోసము, కాంట్రాక్ట్ల కోసమే వస్తారనేటువంటి భావన అది తప్పు. డెఫినెట్గా ప్రజాసేవ చేయాలన్నటువంటి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్, మొదట అదే ఆలోచనతో మొదలవుతుంది. కాకపోతే రాను రాను రాజగురం గాడిదైనట్టుగా డబ్బుల మీద ఆశలు చూపించుకుంటారా, చూపియరా? నేనేమంటున్నా, మినిమం ఒక నాయకుడు ప్రజలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది ప్రజల నిత్యావసరం. మనీ అనేది నిత్యావసరం, అవసరం, అది తప్పకుండా కావాలి. అవసరం వచ్చినప్పుడు కావాలి. మీకు అవసరం ఉంటుందా, ఉండదా? ఎందుకు ఉండదు? నేను మనిషినే కదా. నేనేమంటున్నా, ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ ఉంటుంది తప్ప అత్యాశ లేదని చెప్తున్నా నేను. నిజంగా చెప్పండి అన్న, మీరు ఎంత సంపాదించుంటారు? నా దగ్గర ఏమి లేదు. నాకు ఒక ఇల్లు, ఒక కారు తప్ప నా దగ్గర ఏం లేదు. ఇంత సాదాసీదా మనిషి ఎర్రవెల్లి శ్రీనివాస్? 100% సాదాసీదా మనిషి.